మంజుష మహేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. సో ఈరోజు నేను నాకు ఫేవరెట్ అయిన చాలా 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 ఇష్టమైన రెసిపీ పాలక్ పన్నీర్ రెసిపీతో వచ్చేసాను. ఇది నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసేద్దాం. 2 కట్టలు తీసుకున్నాను పాలకూర. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 250 గ్రామ్స్ క్యూబ్స్ అన్నమాట, పన్నీర్ క్యూబ్స్. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసాను. అది దీనికి మనకి ఇంకా కారం ఈ స్పూన్తో నేను తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 7-8 కాజు అన్నమాట. ఇంకా అలాగే మనకి దీనికోసం ఈ సైజ్ చిన్న సైజులో నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక మీడియం సైజు టమాటో, ఒక 3 పచ్చిమిరపకాయలు. దీన్ని మనం పన్నీర్ని కొంచెం స్టిర్ ఫ్రై చేయడానికి కోసం అని చెప్పి నేను ఇది కొంచెం బటర్ తీసుకున్నాను. జస్ట్ లైట్గా మనం దీన్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఇంకా కొంచెం ఆయిల్ ఒకటి తీసుకుంటాను నేను ఇప్పుడు. ఇది ఎలా చేసేస్తానో చూసేద్దాం. ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పాలకూరని కట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని కొంచెం వాటర్లో మరుగుతున్న నీళ్ళలో ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేస్తే మనకి సరిపోతుంది. అవుతున్న వాటర్లో మనం ఈ పాలకూరని వేసి ఒక 2 మినిట్స్ కలిపెట్టుకుందాం. బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం సేపు అటు ఇటు కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మనకి పాలకూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఇది మూత పెట్టకుండా ఇలాగే ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయినట్టుగా మనకి తెలిసిపోతుంది కదా. సో దీన్ని ఇంకా మనం ఈ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. బాయిల్ చేసుకున్న పాలకూరని మనం ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాము. ఇది చాలా మెత్తగా చేసేసుకుందాము ఇప్పుడు. సో ఇది మనం చాలా మెత్తగా పేస్ట్ లా చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్గా మనం ఈ కొంచెం బటర్ తీసుకుని, ఈ బటర్ని అన్సాల్టెడ్ బటర్, ఈ బటర్ కొద్దిగా తీసుకుని దీంట్లో మనం ఈ పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇది యాక్చువల్గా ఈ పన్నీర్ ఇలాగే వేసేసుకోవచ్చు, బట్ ఇది కొంచెం ఫ్రై చేసుకుని పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ బటర్ అంతా ఈ పన్నీర్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా, ఇంక ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఈ జస్ట్ బటర్లో వేసిన పన్నీర్ అన్నమాట. ఇది మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఆనియన్స్ వేసేద్దాం. సో ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటో.
సో ఇది మనకి బాగా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇందాక మనం తీసుకున్నాం కదా కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను. సో తొందరగా మనకు ఆనియన్స్ టమాటో కూడా తొందరగా కుక్ అయిపోతాయి. సో ఇది కొంచెం సేపు ఇది కుక్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉండి దీన్ని కొంచెం సేపు కలుపుకుందాం. ఇంక దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. సో దీంట్లో మనం ఇప్పుడు ఈ కాజు కూడా వేసేసుకుందాం. ఈ కాజు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మెయిన్ ఈ పాలక్ పన్నీర్కి ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. సో ఇది మిక్సీ చేసుకుని పేస్ట్ చేసేసుకుందాం. బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఇక పేస్ట్ చేసేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో మనం తీసుకున్న కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం పసుపు, ఇవన్నీ కలిపి ఆయిల్లో మిక్స్ చేసేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఈ పేస్ట్ అంతటిని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో ఇది మరీ కొంచెం టైట్ అయిపోకుండా కొంచెం వాటర్ని వేసుకుందాం. ఇది అందుకే సరిపోతుంది. ఈ మసాలా అంతా కూడా ఈ ఆనియన్స్ పేస్ట్కి కొంచెం పట్టేంత వరకు ఇలాగ జస్ట్ కొంచెం సేపు కుక్ చేసుకుని ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసేస్తున్నాం. ఎంత బాగుందో కదా, గ్రీన్గా రెడ్డిష్గా, చూడడానికి తినడానికి కూడా అంతే బాగుంటుంది, చాలా టేస్టీగా. దీని అంతటిని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ అన్ని కుక్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ మనకి ఈ 2 పేస్ట్లు మిక్స్ అవ్వడమే మనకు కావాలి కాబట్టి జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. జనరల్గా అయితే నేనైతే ఇవన్నీ కలిపి ఒకేసారి బాయిల్ చేసేసి మిక్సీ చేసి దాని 2 మినిట్స్లో చేసేస్తాను. బట్ మీ అందరికీ చూపించడం కోసం ఇంత పెద్ద ప్రాసెస్ చేసి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే క్లియర్గా చూపించాలి కాబట్టి. నా రాని వాళ్ళు ఉంటారు కదా కొత్తగా, అలాంటి వాళ్ళు అందరూ నేర్చుకుంటారని. బట్ ఇది నాకైతే చాలా ఫేవరెట్, చాలాసార్లు చేశాను నేను. మనకి ఫేవరెట్ అయినయే ఎక్కువ నేర్చుకుంటాం కదా వంటలు మనం. ఇలాగ ఒక 2 మినిట్స్ అది కుక్ చేద్దాం. సో అలా కుక్ అవుతున్నప్పుడు ఈ పన్నీర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. సో మనం ఈ పన్నీర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. సో ఆ పన్నీర్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి ఇందులో.
టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. దీని మీద ఫ్రెష్ క్రీమ్ లేదా వెన్న అలాంటివి వేసుకున్నా కూడా గార్నిషింగ్కి చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు నా దగ్గర అయితే అది లేదు కాబట్టి నేను ఇట్లానే చూపించేస్తున్నాను. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సూపర్గా ఉంది. సో మీ అందరికీ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ మోర్ ఫొటోస్ నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పాలక్ పనీర్. Hello everyone, welcome to our channel. Roger is going to sue. ఈరోజు నా రెసిపీ లాగే నా షర్ట్ కూడా మ్యాచ్ అయిపోయింది. సో పాలక్ పన్నీర్ నీదే